పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మీ అభిమాన మంత్రి నారాయణ. పోరాటం చేసిన వాడు ఒక్కడో, పోస్టర్ వేయించుకుంది ఇంకొకడో. ఇటువంటివి కేవలం మన దేశంలోనే జరుగుతాయి. పళ్ళు తోముకుంటారో లేదో తెల్లవారక ముందే తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారు. ఏమీ దొరకదు. 6 సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నాను. ఏం చెప్పినా కూడా సిగ్గు లేకుండా నవ్వుతున్నారే. రండన్నయ్య, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇదేంటి కొత్త మోడలా? అవునన్నయ్య, నిన్నే కొన్నాను. ఈ రోజు కొనలేదా? షాప్స్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా. అందరూ వెళ్ళి షాప్ లోనే పడుకోండి. ఏంటి దెయ్యం కనబడలేదు? కాఫీ అమ్మా. వెళ్ళి వంట పని చూడు. సరే అమ్మా. ఇక్కడే ఉందిగా. ఏంట్రా రాముడు, ఏంట్రా ఈ రోజు పొద్దునే వచ్చేసావు? ఎందుకు అడుగుతావు లేత? 6 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్తానన్న నగలిచ్చారా? నాకు రావాల్సిన 15 కాసులు బంగారం ఇస్తే తమలపాకులు కొట్టి డెవలప్ చేసుకునేవాడిని కదా. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళి వచ్చే నెల వచ్చే వెళ్ళు. ఏంటత్త, నిన్నొక మాట ఇవాళ ఒక మాట మాట్లాడటం లేదు కదా. ఎప్పుడూ ఒకటే మాట కదా. చెప్తే నమ్మవు. నమ్మేలాగా చెప్తావు కదా అత్త. చెప్పండి. పార్టీ, కొత్త జీవితం, జనాలు అంటూ మీ మావయ్య ఉన్న ఆస్తంతా తగలబెట్టారా. నమ్మాను. చాలా ఇబ్బందులు పడుతున్నావురా. వినడానికి నాకు కష్టంగానే ఉంది. ఈ రోజు పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా దారి లేదు. బయటికెళ్ళి పిండి తీసుకొచ్చి టిఫిన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అమ్మా, నాటుకోడి బిర్యానీ చేయమంటారా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసురా నీకు? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎంత ఈజీగా చెప్పేస్తుంది చూడు. వీడొచ్చేసాడా? మహా మాయగాడు. వీడినెవడు లోపలికి రానిచ్చాడు? మురళి, టీవీ పెట్టరా. ఇప్పుడు చూసిన కంగారుగానే తిరుగుతున్నాడే. నేను సంపాదించిన పేరు ప్రతిష్టలు వీడి అత్యాస వల్ల సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడప్పుడే ఆగదు. ఇప్పుడు వెళ్ళిపోయి వచ్చే నెల వస్తాను. వీళ్ళేంటి ఇంత హడావుడిగా వస్తున్నారు? ఇతనెవరు? మిస్టర్ తమలపాకు రాముడు, you're under my control. సార్, లోపలేమీ దొరకదు. మంత్రిని చేసింది నేను. నామే తిరగబడతాం. కిలోల గోల్డ్ కొనాలి తెలుసా? వీడి వల్ల ఇదంతా జరిగింది. ఎక్కువ మాట్లాడుతూ చెప్తానే మిస్టర్ పాండ్రంగా, వీఆర్ ఫ్రమ్ ఐటీ. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ మీది? లేదు సార్. లేదు సార్. స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే సార్. మీ ఫ్యాక్టరీలు అన్నింటి మీద రైడ్ చేస్తున్నాం. మొత్తం దిగిపోయారు. ఇందులో మీ కొట్టు కూడా. సార్, నేనంత వర్త్ కాదు సార్. ఫోన్ తీయండి. నా దగ్గర ఫోన్ లేదు. కింద నడుం దగ్గర ఉంది. అది ఆగిపోయి 6 నెలలైంది. ఎందుకు గట్టి నొక్కుతారు? ఇచ్చేయండి. నా తెలుగు ప్రజలారా, మీకోసమే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అలివేలు, లైవ్ ఆన్ చేయి. మిస్టర్ రాజేంద్ర, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి. అందరికి తిన్నంత టిఫిన్ అరేంజ్ చేయండి. బాలాజీ హోటల్ నుంచి తెప్పించండి. సార్, తినడానికి ముందు వేసుకునే టాబ్లెట్స్ ఇవ్వండి. మధ్యాహ్నం నాటుకోడి బిర్యానీ తెప్పించండి వేడిగా. ఓకే సార్. ఇప్పుడే కదా ప్రింట్ వేశారు. నోటు తడి కూడా ఆరలేదు కదా. అంతలోనే దాచేసుకున్నారు కదరా పాపాత్ములారా. 100కి 500కి రాత్రింబావాళ్ళు ఏటీఎం సెంటర్లో నించున్నాం కదరా. ఇందులో సింగిల్ నాకు ఇచ్చినా కూడా నేను సెటిల్ అయ్యేవాడిని కదరా. 15 కాసులే కదా అడిగాను. దానికి కారణం ఎవరికి తలవంచకుండా నిజం కోసం పనిచేసే ఒకే టీవీ నిజం టీవీ. వీ డెలివరీ ట్రూత్ డోర్ టు డోర్.
కెమెరామెన్ తరుణ్ తో న్యూస్ రిపోర్టర్ ఆర్యన్. ఓకే అలివేలు రికార్డ్ అయిందా లేదా? న్యూస్ మాత్రం చెప్పట్లేదు. నిన్నే అలివేలు. ఎప్పుడు చూసినా వాడి పేరు వాడే చెప్పుకుంటున్నాడు. సార్ మిస్టర్ పాండురంగ, అన్ని అడిగి బయటికి లాగండి సార్. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీరు నామినేషన్ వేసేటప్పుడు మీ ఆస్తి యొక్క విలువ 2,66,07,432 రూపాయలు. కానీ ఇప్పుడు ఇంచుమించుగా 4,000 కోట్లు. 3 సంవత్సరాల 6 నెలల్లో ఇన్ని ఆస్తులు సంపాదించారు. మీకు నెల జీతం ఎంత? 32,000 ప్లస్ అలవెన్స్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బిజినెస్. ఏ బిజినెస్? దోపిడీ వ్యాపారం. 3 సంవత్సరాల 6 నెలలకి ముందు మీ కుటుంబానికి ఏం బిజినెస్ ఉందని అడుగుతున్నాను. బేకరీ. బేకరీ చూసుకుంటారా? దాని పక్కకు కూడా వెళ్ళింది లేదు. నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజ్, నారాయణ హాస్పిటల్, నారాయణ మాల్స్, నారాయణ వసతి భవనాలు, నారాయణ కెమికల్ ఫ్యాక్టరీ, నారాయణ కళ్యాణ మండపం, నారాయణ థియేటర్స్. నారాయణ ఇవన్నీ 3 సంవత్సరాల 6 నెలల్లో వచ్చాయి. కొడైకెనాల్ దగ్గర మీ ఆవిడ వెంకటలక్ష్మి పేరుతో 400 ఎకరాల భూమి ఉంది. ఎలా? నాకే ఇప్పటి వరకు తెలీదు. రంపచోడవరంలో ఉన్న పీసు ఫ్యాక్టరీ మీ కోడల పేరు మీద ఉంది. ఎలా? తన పేరు కూడానా? ఇదంతా కూడా ప్యాకేజీలో వచ్చిన ఇన్కమా? సార్, అన్ని ప్రశ్నలు నన్నే అడుగుతున్నారు. వాడిని కూడా కొంచెం అడగండి సార్. షట్ అప్. నిన్ను ఇది కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ 5గురికి 11 బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి. ఒక్కో అకౌంట్లో ఎన్నో కోట్ల రూపాయలున్నాయి. ఎలా? సార్, Yes. మాటల్లో పడి వాళ్లతో పాటు నన్ను కలిపేశారు. నేను యథార్థంగా బతుకుతున్నాను సార్, నిజాయితీగా. మిస్టర్ నిజాయితీ, చెప్పండి సార్. మీ పేరు మీద ఇందూర్ బ్యాంకులో 77,66,00,000 ఉంది. నా పేరు మీద ఐఎంఏ బ్యాంకులో 20 కిలోల గోల్డ్ బిస్కెట్స్ డిపాజిట్ అయ్యాయి. పిల్లలకి బిస్కెట్ కొనే స్తోమత లేకుండా ఉన్నాను. నా పేరు మీద గోల్డ్ బిస్కెట్సా? షట్ అప్. సారీ సార్. తర్వాత సార్, కాకినాడలో 7 బొగ్గు గన్లున్నాయి. నా పేరు మీద. పోయిన సంవత్సరం నువ్వు ఐటీ 2,68,00,000 రూపాయలు కట్టావు. నేను దుబాయ్లో సముద్రం దగ్గర 7 బంగ్లాలున్నాయి. నాకా? అవును. సార్, పాస్పోర్ట్ కూడా లేదు సార్. వాళ్ళు తీసుకున్నారు. నా పేరు మీద. అవును. వీళ్ళని రేయ్, నేనేం చేసిన పాపం లేదు. షట్ అప్. సారీ సార్. నీ యాక్టివిటీస్ అన్ని కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. పెట్టేశాను సార్. సార్, 6 నెలల ముందే నోట్లు వస్తాయని చెప్పారు సార్. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడే చూస్తున్నాను సార్. ఒరే బామ్మర్దే, దున్నపోతులాగా ఉన్నావు. ఇదంతా ఏం చేసుకుంటావురా? ఆకలి తీరేంత వరకు మాత్రమే తినగలం. ఎక్కువ తింటే వాంతులు వస్తాయిరా. సొంత వాళ్ళు, పనివాళ్ళు, వంటవాళ్ళు అందరి పేరు మీద ఆస్తులు కొండం. వాళ్ళని అనుకునే ప్రయోజనం లేదు. మీరు కూడా దాన్ని అనుభవించలేరు. చివరికి బకెట్ తన్నేసి పైకి పోతారు. మొత్తం అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఒరే, బతుకున్నప్పుడు ఎవరికైనా ఇచ్చి సంతోష పెట్టండి రా. ఎరా, ఒక మనిషి బతకడానికి 15 కాసులు సరిపోవాయంట్రా. సార్, వీళ్ళ దగ్గర నుంచి నేనేమీ తీసుకోలేదు సార్. నా పెళ్ళాన్ని తప్ప. నిలబడింది కదా చూడండి. నాకేమీ ఇవ్వద్దు సార్. నాకు మేనత్త సార్. మా నాన్న తోబుట్టు సార్. వీళ్ళు సడన్ గా డబ్బున్న వాళ్ళు అయిన తర్వాత ఈ తమలపాకు వాడిని తీసుకెళ్లి వీధిలో పడేశారు సార్. సార్, నా పెళ్ళాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో వదిలేస్తాను సార్. ఇదిగో, ఈ ఇంట్లో కేవలం ఆయన కుటుంబానికి నేను మేనల్లుడిగా వచ్చాను. రాము, చాలా అవమానంగా ఉంది సార్. మిస్టర్ తమలపాకు రాముడు, ఏమైంది సార్? డోర్ క్లోజ్ చేయండి. ఇలా వచ్చి కూర్చోండి. కనిపెట్టేశాడు. ఎంత తలకిందులుగా నటించినా కూడా బయటకు వదిలిపెట్టాలే లేరే. నా తెలుగు ప్రజలారా, ఇక్కడ జరుగుతుందంతా వెను వెంటనే లైవ్ లో చూస్తున్నారు. దానికి కారణం ఎంతో రిస్క్ తీసుకొని నిజాయితీ కోసం పాటుపడుతున్న ఒకే టీవీ, నిజం టీవీ. వి డెలివరీ ట్రూత్ డోర్ టు డోర్. కెమెరా ఉమెన్ తరుణ్ తో మీ న్యూస్ రీడర్ ఆర్యన్. అలివేలు, అరే రే, అసలు ఎవరయ్యా అలివేలు? ఎందుకురా ఎలా చంపుతున్నావు? అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా ప్యాక్ చేయండి. కుమార్, కౌంట్ చేసావా? అందులో ఎంత ఉంది? 300 కోట్ల పైనే ఉంది సార్. పాండ్రంగా, ఈ నోట్లన్నీ గవర్నమెంట్ ఎప్పుడో రద్దు చేసింది కదా, ఇంకా ఎందుకు ఉంచుకున్నారు? చెబితే మీరు నమ్మరు సార్. నమ్మేలాగా చెప్పు మావా, సార్ నమ్ముతారు. కొంచెం దగ్గరికి రండి. నా కొడుకు, నా భార్య ప్రతిరోజు వాటిని చూసి ఆనందిస్తూ ఉంటారు సార్. దీన్ని నమ్ముతారు. సార్, రేపటి నుండి మా అత్తమ్మావ చూసుకుని ఆడవడానికి ఒక 4-5 కట్లు ఇక్కడే ఉంచి వెళ్ళండి సార్. షట్ అప్. సారీ సార్.
చెప్పండి పాండు సార్, మీ ఇంట్లో మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? అవే బయట కనిపిస్తున్నాయి కదా, అంతే. అబద్ధం చెప్పకరా, సార్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉంటారు కదా. నానా నానా, అసలు మిమ్మల్ని సైలెంట్ గా ఉండండి. రేయ్, నువ్వే నోరు మూసుకునుండు. ఓ వాగుతా ఉంటాడు. సార్, ఫారిన్ కార్లన్నీ రైస్ మిల్ గొడవల్లో ఉన్నాయి సార్. 14 బైక్లు, 2 కార్వాన్లు, 6 ఇండియన్ కార్లు, 4 అబ్రాడ్ కార్లు, ఇవేవీ లెక్కలో లేవు.